హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజైతే నేను మీకోసం క్రిస్పీ అండ్ టేస్టీ దోశ తెచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా, యమ్మీగా, క్రిస్పీగా అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారు కదా, ఇది ఈ దోశ స్పెషాలిటీ ఏంటంటే మనకి చట్నీ అవసరం లేకుండానే చేసుకొని తినేయచ్చు అనమాట ఈ దోశ మనకి. సో దీనికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ దీనికోసం అయితే మనం ముందుగా నేను చూపించే విధంగా దోశ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకొని, ఇలా థిక్గా ఉండాలన్నమాట దోశ బ్యాటర్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి ఇలాగా. సో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనము కాసేపు పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పాన్ పెట్టుకొని ఒక్కసారి మనము ఆనియన్తోని ఇలాగా సీజనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి దోశ అనేది అంటుకోవడం అనమాట, చాలా బాగుంటుంది. సో ఇలా నేను చూపించే విధంగా దోశను వేసుకోండి. చాలామందికి దోశలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే పిండి బ్యాటర్ ఏదైతే బ్యాటర్ ఉంటుందో ఆ థిక్నెస్ దాంట్లోనే పోతుందన్నమాట. సో బ్యాటర్ అనేది ఎప్పుడైనా థిక్గా ఉండాలి, మెయిన్గా ఇలాంటి దోశకి. సో ఎందుకంటే మనం మీరే అన్ని వెజిటబుల్స్ స్ప్రెడ్ చేసుకుంటాం కదా, ఈ వెజ్జీస్ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు సో కొంచెం థిక్గా ఉండాలన్నమాట మనకి. చాలా ఈజీ అండి దోశ నేర్చుకోవాలి కానీ చాలా ఈజీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి కూడా. సో మనకి పిల్లలకి చాలామంది ఇంట్లో వేసిన దోశ కన్నా కూడా బయట వేసిన దోశ, సో దానికి వాళ్ళు తొందరగా అనేది ఇష్టపడుతుంటారు అనమాట. ఎందుకంటే ఆ కలర్ఫుల్ వాళ్ళు అలా అట్రాక్ట్ చేస్తారు కాబట్టి. ఎందుకు మనము ఇంట్లోనే ట్రై చేయండి, ఇలాగ ట్రై చేసి పిల్లలకి పెట్టండి, పక్కా తింటారు. చూడండి, మనం ఎందుకు స్ట్రీట్ ఫుడ్ ఎంకరేజ్ చేయాలి, మనమే ఇంట్లో వేసి వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇద్దాం మనమే. సో చూసారా, ఇలా గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలన్నమాట. సో ఇది మెయిన్గా కూడా మొత్తం కూడా సిమ్లోనే కాల్చుకోవాలి, మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా హెల్దీ కూడా. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి, కొద్దిగానే ఆయిల్ పడుతుంది. సో ఇలా కొద్దిగా కాలాక మనము సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ కలర్లో వచ్చేదాకా కాల్చుకోండి. సో ఇలా కాలిన దోశని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వావ్, నిజంగా చాలా బాగుందండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, లోపల కూడా మొత్తం కూడా మనకి బాగా ఉడికిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశ. చట్నీ లేకుండా టైం లేనప్పుడు ఈ దోశ పక్కా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.